హలో హాయ్ గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మ్యాజిక్ మధు వ్లాగ్స్. సో ఈరోజు అయితే ఒక వీడియోలో మీకు ఒక ఇంట్రెస్టింగ్ ప్లేస్ని చూపించబోతున్నాను. అయితే ఏంట్రా బాబు, ఇంటర్ఫేస్ డిఫరెంట్గా ఉందని ఆలోచిస్తున్నారా? సో ఇది ఒక మ్యూజియం అండి. అయితే లోపల ఏముందో ఎక్స్ప్లోర్ చేద్దాం పదండి. సో మనమున్నదైతే ఇప్పుడు పయానా అనే వింటేజ్ కార్ మ్యూజియం అండి. ఇది బెంగుళూరు మైసూరు హైవే మధ్యలో శ్రీరంగపట్నం అనే ఏరియాలో ఉంటుంది. పయానా అంటే కన్నడలో జర్నీ అని అర్థం. దీన్ని డాక్టర్ వీరేంద్ర హెగ్డే గారు 1 ఏప్రిల్ 2024లో బిల్డ్ చేశారనమాట. ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే ద వింటేజ్ ఆఫ్ కార్స్, స్కూటర్స్, సైకిల్ మోటార్స్, జెట్ కార్స్ అనమాట. అంటే ఎలా ఎవాల్యూషన్ అయ్యిందని చెప్పేసి చాలా అద్భుతంగా చూపించారు. ఒక్కొక్క వెహికల్‌ని చూస్తే మాత్రం చాలా చాలా అద్భుతంగా ఉందన్నమాట. ఇంకా ఆలస్యం చేయకుండా ఆ వింటేజ్ కలెక్షన్ ఏంటో నాతో పాటు మీరు కూడా చూసేయండి. తర్వాత మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఆ మ్యూజియం ఇంటర్ఫేస్ కూడా ఒక కార్ డిజైన్‌తో అద్భుతంగా కన్‌స్ట్రక్ట్ చేశారు. మనకి ఇక్కడ 1925 టు 2008 వరకు ఉన్న మోడల్స్‌లో అన్ని కార్స్ అనమాట. ట్రక్స్ అయితేనేమి ఏవైతే ఈ 1925 టు 2008 మోడల్స్ ఉన్న అన్ని మోడల్స్ ఇక్కడ అవైలబుల్‌గా ఉన్నాయి. మీకు ఇక్కడ స్క్రీన్ మీద ఒక ఫోటో కనిపిస్తుంది కదా, ఈయనేనండి శ్రీ డాక్టర్ వీరేంద్ర హెగ్డే గారు, ది ఫౌండర్ ఆఫ్ పయానా మ్యూజియం అనమాట. ఇప్పుడు మనం మంజూషా మ్యూజియంలోకి వెళ్దాం. ఇది కూడా పయానా మ్యూజియంలోనే ఉందన్నమాట. ఇందులో ఏంటంటే స్పెషాలిటీ ఏన్షియంట్స్ కాలంలో అంటే మన పూర్వీకులు ఎలా ఉండేవారు, ఏ వస్తువులు వాడేవాళ్ళు, ఆ వంట సామాన్లు అయితేనేమైంది, అక్కడ కరెన్సీ అయితేనేమైంది, ఇక్కడ చూసారు కదా ఇవన్నీ వంట పాత్రలేనండి. ఆ కాలంలో లాకర్స్ ఎలా ఉండేవి, తినడానికి ఏ ప్లేట్స్ యూజ్ చేసేవాళ్ళు, ఎలా జీవనం సాగుండేది. సో అవన్నీ ఇక్కడ ఒక ఎగ్జిబిషన్ లాగా ప్రిపేర్ చేశారండి. ఇక్కడ చూస్తే మనకు కనిపిస్తుంది ఇక్కడ టూల్స్ అనమాట. సో ఇక్కడ అమర్చినవి ప్లేట్స్ అనమాట. ఆ కాలంలో వాళ్ళు తినే ప్లేట్స్ అనమాట. ఇది ఒక పెద్ద బాండి వంటకు. మన ఇప్పుడున్న కాలంలో మనం బెల్లం చెరుకు వాడతాం కదండి, సేమ్ అలాంటి సిచ్యువేషన్ అలాంటిది ప్లేట్ అనమాట. ఇక్కడ మైక్రోస్కోప్,
దాని పక్కనే లాకర్ అండి. మనం ఇంతకుముందు లాకర్స్ వాడేవాళ్ళం కదా, ఆ టైప్. ఇవన్నీ వచ్చేసి మనకి ప్రింటర్స్. ఇవి కూడా ఎలా ఎవాల్యుయేషన్ అని చెప్పేసి లైన్ బై లైన్ పెట్టి చూపించారు మనకి. నాకు ఇక్కడ బాగా నచ్చిన విషయం ఇదేనండి. ఎందుకంటే ల్యాంప్స్ అనమాట. అప్పుడు ఎలా ల్యాంప్స్ వాడేవాళ్ళు, ఎన్ని టైప్స్ ఆఫ్ ల్యాంప్స్ ఉన్నాయని చెప్పేసి ఒక ట్రీ లెక్క బిల్డ్ చేశారు. బాగుంది, చాలా బాగుంది. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఈ కాయిన్స్ అని ఉన్నాయన్నమాట. ఆ టైంలో యూజ్ చేసిన కరెన్సీ అనమాట. మనకి ఇక్కడ కాయిన్ కరెన్సీ అవైలబుల్ ఉంది. తర్వాత ఆ పేపర్ కరెన్సీ కూడా అవైలబుల్ ఉంది. చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పేపర్ కరెన్సీ అవైలబుల్ అనమాట. సో ఈ కాయిన్స్ అన్ని మనకి సిల్వర్ కాయిన్స్, ఇత్తడి, గోల్డ్ కాయిన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయన్నమాట. సో ఇవన్నీ ఎలా ఎవాల్యుయేషన్ అయ్యి ఓవర్ పీరియడ్ ఆఫ్ టైంలో అనేది చాలా అద్భుతంగా ఎక్స్ప్రెస్ చేశారు, ఎగ్జిబిషన్ చేశారు అనమాట. సో అదండి పయానా మ్యూజియం గురించి. తర్వాత అందులో ఉన్న మంజూషా మ్యూజియం గురించి చాలా అద్భుతంగా డెకరేట్ చేశారు. అందరికీ అర్థమయ్యే విధంగా చేశారనమాట. తర్వాత ఇట్లా బయటకు వచ్చిన తర్వాత మనకి ఇక్కడ ఒక క్యాంటీన్ కనిపిస్తుంది అనమాట. ఈ క్యాంటీన్లో మనకి ఫుడ్ అవైలబుల్ ఉంటుంది ఎనీ టైం. తర్వాత ఇక్కడే స్వీట్ షాప్స్ ఉన్నాయి. స్వీట్ షాప్స్, బేకరీ ఐటమ్స్ అవైలబుల్ ఉన్నాయి. మనం రిలాక్స్ అవ్వడానికి రూమ్స్ ఉన్నాయి. సో అన్నీ అవైలబుల్గా ఉన్నాయన్నమాట. సో అదండి పయానా మ్యూజియం గురించి. చాలా బ్యూటిఫుల్ ప్లేస్, ఎక్స్ప్లోర్ చేయాల్సిన ప్లేస్. ఇంతకీ మీకు టికెట్ ప్రైస్ చెప్పలే కదా, ఓన్లీ 75 రూపీస్ అండి. చాలా వర్త్ ఆఫ్ రూపీస్. ఓకే, అదండి పయానా మ్యూజియం. సో మళ్ళీ వీడియోలో ఇంకో మంచి ప్లేస్తో ఎక్స్ప్లోర్తో మళ్ళీ ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తాను. సో స్టే ట్యూన్. మధు వ్లాగ్స్, సబ్స్క్రైబ్, ఫాలో ప్లీజ్.